హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి ఏడాది అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటూ పార్టీ కార్యకర్తల్ని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కోరింది. సో ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ఏడాది కాలంలో చేసిన అద్భుతాలు ఇవి అంటూ ప్రజల దగ్గరికి చెప్పే ప్రయత్నం ప్రతి ఇంటికి వెళ్తారనుకున్నాం. బట్ ప్రతి ఇంటికి వెళ్ళట్లా, నియోజకవర్గంలో 1-2 మీటింగ్లు పెడుతున్నారు. దీంట్లో బీజేపీ, జనసేన పెద్దగా పార్టిసిపేట్ చేసినట్టు కనపట్ల. సరే, అవి పక్కన పెడితే ఏడాది కాలంలో చేసిన అద్భుతాల గురించి అధికార పార్టీ చెప్పుకోవడం తప్పేం కాదు. అద్భుతాలు ఉంటే డెఫినెట్గా చెప్పుకోవచ్చు. సో అద్భుతాల విషయం పక్కన పెడితే ఏడాది కాలంలో చేసిన మోసాలకు సంబంధించిన చర్చ కంటిన్యూస్గా జరుగుతోంది. ఏడాది కాలంలో చేసిన మోసాలు ఏంటి? ఏడాది కాలంలో చేసిన మోసాలకు సంబంధించిన చర్చ రేపటితో మరోసారి ఉధృత రూపం తీసుకునే అవకాశం కనపడుతోంది. ఏంటి రేపు మళ్ళీ ఆ చర్చ అంటే, రేపు రైతు భరోసాకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో వేయబోతోంది. రైతు భరోసాని 20,000 రూపాయలు ఇస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి హామీ ఇచ్చింది. సో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత మొదటి ఏడాదిలో ఒక్క రైతుకు కూడా రైతు భరోసా నిధులను జమ చేయలేదు. దాదాపు 50 లక్షలకు పైగా ఉన్న రైతులకు ప్రతి రైతుకు 20,000 ఇవ్వాల్సిన రైతు భరోసా ఒక్క రూపాయి కూడా కూటమి సర్కారు తొలి ఏడాదిలో ఇవ్వలేదు. ఇది ఏ రకంగా సుపరిపాలన, ఏ రకంగా తొలి అడుగు? ఈ ప్రశ్నకు సర్కార్ దగ్గర నుంచి ఆన్సర్ కనిపించట్లేదు. సో మొదటి ఏడాది ఇవ్వలేదు, ఎగ్గొట్టారు. మొదటి ఏడాది తల్లికి వందనం కూడా ఇవ్వలేదు, ఎగ్గొట్టారు. సో ఇప్పుడు రెండవ ఏడాది రైతు భరోసా రేపు ఇవ్వబోతున్నామంటూ నాకు తెలిసి రేపు తెలుగుదేశం పార్టీ పత్రికలన్నిటికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు కూడా ఇస్తారు. తెలుగుదేశం పత్రికలకు ప్రకటనలు వస్తున్నాయి, తెలుగుదేశం నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ రైతు భరోసా మీరు 4 విడతలుగా వేస్తామని చెప్పారా? 5,000 రూపాయలు ఇప్పుడు వేస్తామంటే మిగతా 15,000 సంగతి ఏంటి? ఇప్పుడు వేయాల్సింది 5,000 ఎందుకు అవుతుంది? 40,000 కదా గత ఏడాది కలుపుకుంటే. గత ఏడాది ఈ ఏడాది కలిపి ప్రతి రైతుకు అందాల్సిన 40,000లో రేపు మేము 5,000 రూపాయలు వేస్తాం, సంబరాలు చేసుకోండి అంటే ఇది మోసం కాకపోతే ఏమవుతుంది? ఇది మోసం చేయటం ఎందుకు కాదు? ఇది మోసం అయితే, మోసం కాకుండా మేము సంబరం చేసుకుంటాం, అద్భుతం చేసామని ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు? మీ పార్టీ మీరంటే పైనుంచి ప్రకటన చేస్తారు, కనీసం మీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకైనా కింద ఫేస్ చూపించే పరిస్థితి ఉండాలి కదా జనాలకి. రైతు భరోసా విషయంలో విడతల వారీగా వేస్తామని కూటమి సర్కారు ప్రకటన, విడతల వారీగా నిధులు విడుదల చేసే ఆలోచన రైతుల్ని నిట్ట నిలువున మోసం చేయటమే. కాబట్టి రేపు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాలందరిలోనూ చంద్రబాబు సర్కారు చేసిన మోసానికి సంబంధించిన చర్చ ఉండబోతోంది. ఏం చేయాలి 5,000తో? ఏంటి అసలు ఆ పథకం? పెట్టుబడి సాయం. పెట్టుబడి ఎప్పుడు ఉంటుంది? పనులు మొదలుపెట్టేటప్పుడు, విత్తనాలు నాటేటప్పుడు కదా. సో ఇప్పటికే వర్షాలు పడ్డాయి, రైతులు విత్తనాలు వేస్తున్నారు. ఇప్పుడు 5,000 రూపాయలు ఇస్తే ఏం చేసుకోవాలి? తెలంగాణలో ఎకరాల వారీగా నిధులు ఇవ్వరు. అక్కడ ఎకరాల వారీగా పెట్టుబడి సాయం ఇవ్వరు. అక్కడ ఇస్తోంది మొత్తం రైతుకు 20,000 అంతే, అతనికి ఎన్ని ఎకరాలన్నా ఉండని. సో అటువంటప్పుడు 20,000లో 5,000 ఇప్పుడు మీరు వేయడం ద్వారా ఏం లబ్ధి చేకూరుతుంది? ఏ రకంగా సాయం చేసినట్టు అవుతుంది? గత సర్కారు 17,000 ఎంతో ఇస్తుంటేనే అది సరిపోవట్లేదు, మేము వచ్చిన తర్వాత పెంచుతామన్నారు కదా. మీరు పెంచింది 4 విడతలో 3 విడతలుగానో ఇస్తే అసలు ఇస్తారో లేదో తెలియదు, దానికి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. మొదటి ఏడాది మీరు ఇచ్చింది ఒకటే. కాబట్టి దీనికి సంబంధించిన ఫర్దర్ ఫండ్స్ కూడా వస్తాయో లేదో అనే నమ్మకం కూడా లేదు. రెండో ఏడాది ఒక విడత ఇచ్చి 5,000 ఇచ్చి మూడో ఏడాది మిగతా ఇస్తాంలే అని చెప్తే కూడా ఎవరో ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, మీరు భయపెడుతున్నారు, టాపిక్స్ డైవర్ట్ చేస్తున్నారు. తల్లికి వందనానికి సంబంధించి ఒక ఏడాది డబ్బులు ఇవ్వకుండా రాష్ట్రంలో లక్షల మంది తల్లుల్ని మోసం చేశారు. రైతు భరోసాకు సంబంధించి ఒక ఏడాది రైతులకు డబ్బులు ఇవ్వకుండా లక్షల రైతు కుటుంబాలని మోసం చేశారు. ఇప్పుడు ఈ ఏడాది కూడా విడతల వారీగా ఇస్తామంటూ మళ్ళీ మోసం చేయబోతున్నారు. అంతేకాదు రైతుల సంఖ్యను కూడా తగ్గించారు అనే సమాచారం అందుతోంది. దాదాపు 6.5 లక్షల మందికి పైగా రైతులకు గతంలో ఈ రైతు భరోసా అందిన రైతులకు ఇప్పుడు ప్రభుత్వం అందించబోతున్న మొదటి విడత 5,000 సాయం అందట్లేదు అనే సమాచారం ఉంది.
అది కూడా జరిగితే మరొక 5-6 లక్షల కుటుంబాలకు మీరు ద్రోహం చేసినట్లు అవుతుంది. 5-6 లక్షల కుటుంబాలని మోసం చేసినట్లు అవుతుంది. మొత్తం 50 లక్షల కుటుంబాలకు విడతల వారీగా నిధులు ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ కూడా సర్కారు మోసం చేసినట్లు అవుతుంది. సుపరిపాలన తొలి అడుగంటూ మీరు చెప్తున్న మీరు ఈ రైతు భరోసాలో నిధులను పూర్తిగా ఒకేసారి ఇవ్వకుండా చేసింది మోసం కాదా అనేది కూడా రాష్ట్ర ప్రజలకు, ప్రధానంగా రైతాంగానికి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది.